ఇండియాలో అమ్మే అన్ని ఫోన్లలోనూ డిఫాల్ట్గా సంచారి సాథి యాప్ ఇన్స్టాల్ చేయాలన్న ఆదేశాలు ఇచ్చింది కేంద్రం. దాన్ని డిలీట్ చేయడానికి వీలు లేకుండా రూపొందించాలని ఆదేశించింది. విపక్షాలు మండిపడడంతో కాస్త వెనక్కి తగ్గి కేంద్రం ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. యాప్ను డిలీట్ చేసుకోవచ్చని వెల్లడించింది. అసలు ఏమిటా యాప్? ఎందుకు విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి? నిజంగా ఆ యాప్ సైబర్ నేరాల్ని అడ్డుకుంటుందా? డిజిటల్ అరెస్టులపై సిబిఐ విచారణకు ఆదేశించే వరకు సుప్రీంకోర్టు ఎందుకు వెళ్ళింది? ఇండియాలో విక్రయించే అన్ని స్మార్ట్ ఫోన్లలో ప్రభుత్వం రూపొందించిన సైబర్ సెక్యూరిటీ యాప్ సంచార్ సాథీని డిఫాల్ట్ గా అందించాలని కేంద్రం మొబైల్ తయారీ సంస్థలను ఆదేశించింది. ఈ ఆదేశాల అమలుకు 90 రోజులు గడువు ఇచ్చిన కేంద్రం దానికి సంబంధించి 120 రోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. దీనిపై విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కాస్త వెనక్కి తగ్గింది. ఇది తప్పనిసరి కాదని వెల్లడించింది. पेगासस को लाए हैं, अभी तक उसको काबू में नहीं रखे हैं. हर सरकार से फोन आते हैं, सांसद बोलते हैं, असेंबली वाले बोलते हैं कि हमारा फोन पे वो छापा मार रहे हैं और सुन रहे हैं. तो अगर ये कदम जब उठाया, आप देखते रहिए, पिछले 11 साल में भारतवासी का अधिकार छीना जा रहा है. अगर लोग इतने मासूम बन के बैठेंगे तो उनकी जान की भी खतरा हो सकती है. असल वायलेशन ऑफ नेशनल सिक्योरिटी यही है. हम मुद्दा भी नहीं उठाए. आप क्या सोच रहे हैं? यस सर, नो सर, 3 bags फुल सर, ये नहीं चलेगा. सांसद है, लोगों का आवाज बुलंद रखने का हमारी फर्ज बनती है और हम बुलंद रखेंगे जब तक ऊपर वाले हमारे कंठ में ताकत दिए हैं. కేంద్రం ఆదేశాలు పరిశీలిస్తే ఫోన్లో సంచార్ సాథీ యాప్ ప్రీ ఇన్స్టాల్ అయి ఉండాలి. ఫోన్ వాడకాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఈ యాప్ పనిచేయాలి. ఫోన్ నుంచి ఈ యాప్ను తొలగించే వీలుండకూడదని కేంద్రం గతంలో తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ నిర్ణయం దేశాన్ని నియంతృత్వ వైపు తీసుకెళ్తున్నారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆరోపించారు. దాన్ని పెగాసస్, స్పైవేతో పోల్చారు. దీంతో ఆ యాప్ వద్దనుకుంటే మొబైల్ వినియోగదారులు తొలగించుకోవచ్చంటూ కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. అయితే సైబర్ ఫ్రాడ్ నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. अगर आप चाहते हो तो इसको आप एक्टिवेट करो, अगर आप नहीं चाहते तो इसे एक्टिवेट मत करो. सुनिए ना, अगर आप इसको अपने फोन पे रखना चाहते हो तो रखो, अगर आप इसको डिलीट करना चाहते हो तो डिलीट करो. जिस तरीके से, उदाहरण के तौर पे आपके फोन पे जब आप फोन खरीदते हो तो उस पे कई ऐप्स आ जाती हैं, जैसे गूगल मैप्स भी आ जाता है. अब आपको गूगल मैप इस्तेमाल नहीं करना है तो आप डिलीट कर लो. अगर आपको संचार साथी इस्तेमाल नहीं करना है तो डिलीट कर दो. इसका मतलब ये ऑप्शनल है सर. ऑब्वियसली डिलीट कर सकते हो आप, कोई प्रॉब्लम नहीं है. तो बात का बतंगड़ एक मिनट, वही तो हर भ्रम को मैं तोड़ने की कोशिश कर रहा हूँ. ये कस्टमर प्रोटेक्शन की बात है और हर भ्रम को मैं तोड़ने की कोशिश कर रहा हूँ. आपको डिलीट करना है तो आप डिलीट कर दोगे. आप कोई मैंडेटरी नहीं है. आप अगर रजिस्टर नहीं करना चाहते हो, मतलब कि उदाहरण के तौर पे इस ऐप का उपयोग नहीं करना चाहते हो तो रजिस्टर मत करो. 2026 మార్చి నుంచి అమ్మే ప్రతి కొత్త మొబైల్ ఫోన్లో సంచార్ సాథీ యాప్ ఉంటుంది. మొబైల్ పరికరాల్లో ఉపయోగించే IMEI నెంబర్ల ప్రామాణికతను ధృవీకరించడానికి సంచార్ సాథీ యాప్ ఉపయోగిస్తారని కేంద్రం తెలిపింది. మోసపూరితమైన హ్యాండ్సెట్లను కొనుగోలు చేయకుండా ప్రజలను రక్షిస్తోంది. 2023లో తొలిసారి పోర్టల్ గా ప్రారంభించిన సంచార్ సాథీ యాప్ స్కామ్ కాల్స్ ను రిపోర్ట్ చేయడానికి, యూజర్లు తమ పేరు మీద రిజిస్టర్ అయిన సిమ్ కార్డులను గుర్తించడంలో సహాయపడడానికి, ఫోన్ల దొంగతనం జరిగితే వాటిని బ్లాక్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇందులో ఎక్కువ మంది ఫ్రాడ్ అయ్యే వాళ్ళంతా కూడా పెద్దవాళ్ళు, లిటరసీ తక్కువ ఉండేటువంటి వాళ్ళు లాస్ అవుతున్నారని చెప్పి ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్ని, స్పామ్ని, వీటన్నిటినీ ఎలా ప్రివెంట్ చేయాలనే ఉద్దేశంతో సంచార్ సాథీ పోర్టల్ ఇంత ముందే ఉండింది. పోర్టల్కి ఇయర్లీ 21 crore విజిట్స్ వస్తూ ఉన్నాయి. అంటే అంతమంది వచ్చి ఇక్కడ ప్రాబ్లం ఉంది అని చెప్పాలనుకుంటా ఉన్నారు. అయితే ఏమవుతుందంటే, ఫోన్ నంబర్ ఎవరైనా చేసినప్పుడు ఫ్రాడ్ కాల్ కానీ స్పామ్ కాల్ కానీ వచ్చినప్పుడు యాప్లో ఉంటే ఈజీగా అక్కడికక్కడ రిపోర్ట్ చేయగలరనే ఉద్దేశంతో మేము ఈ సంచార్ సాథీ యాప్ అనేది బిల్డ్ చేసి అన్ని వెర్నాక్యులర్ లాంగ్వేజెస్లో లాస్ట్ 1.5 yearలో యాక్చువల్గా నేనే దీన్ని లీడ్ తీసుకొని వర్క్ చేశాం. ఇందులో కేవలం ఒక మనిషికి ఎన్ని ఫోన్ నంబర్లు, ఆ మనిషి మీద ఎన్ని ఫోన్ నంబర్లు ఉన్నాయి అంటే ఒక్కొక్కసారి మీకు తెలియకుండా కూడా మీ ఈకేవైసీ పెట్టేసి
వేరే వాళ్ళ ఫోన్లు తీసుకునే అవకాశం ఉండి ఫ్రాడ్ ఆడే అవకాశం ఉంది. అది ఒకటి. స్పామ్ కాల్స్ని ప్రివెంట్ చేసే విధంగా, ఒకవేళ మీకు ఎవరన్నా ఫోన్ అమ్మితే అది నిజంగా ఒరిజినల్ ఫోనా లేకపోతే వారు ఏదన్నా కొట్టేసిన ఫోన్ తోటి మళ్ళీ దాన్ని మాడిఫై చేసి మీకు ఇచ్చారా. ఈ యాప్ వల్ల ఇప్పటివరకు మిస్ అయిన వేలాది మొబైల్ ఫోన్లను తిరిగి గుర్తించగలిగామని కేంద్రం తెలిపింది. గతంలో ఇలాంటి చర్యను కేంద్రం తీసుకున్నప్పుడు యాపిల్ సంస్థ తీవ్రంగా వ్యతిరేకించింది. కస్టమర్ల ప్రైవసీకి భంగం కలిగించే ఎలాంటి చర్యలనైనా తాము వ్యతిరేకిస్తామని తేల్చి చెప్పింది. ఇండియాలో సెకండ్ హ్యాండ్ మొబైల్ పరికరాలకు పెద్ద మార్కెట్ ఉంది. ఇది కొనుగోలుదారుణ్ణి నేరాలలో భాగస్వామిగా చేసే ప్రమాదం ఉంది. బ్లాక్ చేసిన లేదా బ్లాక్ లిస్ట్ చేసిన IMEIలను సంచార్ సాథీ యాప్ ద్వారా తనిఖీ చేసుకుని దొంగ ఫోన్ కాదని తేలితే కొనుక్కోవచ్చు. నిజానికి సంచార్ సాథీ యాప్ ఒక సైబర్ సెక్యూరిటీ టూల్. ఇది ఆండ్రాయిడ్, iOS ప్లాట్ఫామ్లలో అందుబాటులో ఉంది. ఆగస్టు 2025 నాటికి ఈ యాప్ను 50 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. వినియోగదారుని రక్షణ కోసం ఫోన్ IMEI నెంబర్, మొబైల్ నెంబర్, నెట్వర్క్ సంబంధిత సమాచారాన్ని ఈ యాప్ ఉపయోగించుకుంటుంది. ఈ యాప్ ను ఫోన్ లో ఓపెన్ చేసినప్పుడు మొదట మొబైల్ నెంబర్ ను అడుగుతుంది. నెంబర్ ను నమోదు చేసిన తర్వాత ఫోన్ కు OTP వస్తుంది. అది నమోదు చేస్తే ఫోన్ యాప్ కు కనెక్ట్ అవుతుంది. ఆ తర్వాత ఈ యాప్ IMEI ని టెలికమ్యూనికేషన్ శాఖ సెంట్రల్ CEIR సిస్టమ్ తో సరిపోల్చుతుంది. ఫోన్ దొంగలించారా లేదా బ్లాక్ లిస్ట్ చేశారా అన్నది తనిఖీ చేస్తుంది. ఈ యాప్ హిందీతో పాటు 21 ఇతర ప్రాంతీయ భాషలలో అందుబాటులో ఉంది.